హ్మ్. సార్. సరే చెప్తాను. మనకి సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది మన ఏ కంపెనీకెళ్ళినా ఫస్ట్ అడుగుతారు మాక్సిమం. అంటే మన పాస్ట్ లైక్ మనకు డిజిటల్ మార్కెటింగ్ గురించి మనకున్న నాలెడ్జ్ అవును. ఎక్స్‌ప్లెయిన్ చేస్తే సరిపోతది. ఓకే. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఓకే. Um, my name is Shashank. I basically belong from Hyderabad. I've done my graduation from BCom Computers from Railway Degree College. Um, and అదే అండి. అదే నార్మల్ డిజిటల్ మీకు మార్కెటింగ్ ఫ్లో చేసి రావాలి అంటే అంటే కంటిన్యూ‌గా ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్‌గా ఫ్లో వచ్చేస్తది. అంతే. అయితే మీకు సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఓకే. దగ్గర నుంచి అట్‌లీస్ట్ 1 వీక్ డైలీ ఇదే క్వెషన్ ఉంటది. ముందు ఫస్ట్ ఇంప్రెషన్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ప్రాపర్‌గా ఓకే. ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే నెక్స్ట్ క్వెషన్స్‌కి బావుంటదనమాట. ఫస్టే స్ట్రక్ అయ్యామనుకోండి మనకే టెన్షన్ వస్తదనమాట. ఇదే ఆగిపోతే గుర్తు రాలేదనుకోండి అవును. సెంటెన్స్ ఫార్మేషను. అవును. నెక్స్ట్ ప్రాబ్లమ్ అయ్యిద్ది కాబట్టి సెల్ఫ్ కరెక్ట్. ఇంట్రడక్షన్ మనం ఫార్వర్డ్ చేశాను కదా మీకు. అది మీరు ప్రిపేర్ అయ్యి రండి. కొంచెము ఉంది. అట్‌లీస్ట్ ఒక 1 వీక్ ప్రాక్టీస్ చేస్తే మనకి సెట్ అయిపోద్ది. ఓకే సార్. అండ్ మహేష్ గారు మీరు చెప్పగలుగుతారా? ఓకే. సార్ హలో! సెల్ఫ్ ఇన్ సెల్ఫ్ ఇంట్రడక్షనా? అంటే లైక్ హలో! గ్రూప్‌లో ఉంటుంది. అదొకసారి ప్రిపేర్ అయ్యి మీరు మండే రోజు స్టార్ట్ చేయండి. ఓకే. ఓకే. అండ్ నెక్స్ట్ శశాంక్ గారు ఇప్పుడు మీకు వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ గురించి కొన్ని క్వెషన్స్ అయితే అడుగుతాను. నెక్స్ట్ మనము ఇంకా క్లాస్‌లో కంటిన్యూ అవుదాము. ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడానికి మనకి ఇక్కడ దొరకదు కాబట్టి ఉన్న టైమ్‌ని యుటిలైజ్ చేసుకొని కొంచెం ఓకే. ప్రాపర్‌గా ప్రిపేర్ అయితే బెటర్. హుహు. అంటే ఓకే. వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్? ఇట్స్ ఎ బేసిక్ క్వెషనే అది ఫ్రెషర్ క్వెషన్ ఇది. హ్మ్. Digital marketing is used to promote the product and service through online. Types of digital marketing are SEO, SEM, SMO, content marketing, ఆ! no, etc. యాహ్! సో, WhatsApp marketing. హౌ మెనీ టైప్స్ ఆఫ్ మార్కెటింగ్స్ ఇస్ దేర్? Like one is the paid and one more is the organic. Two types of markets in digital marketing. Yeah. But Organic, paid and organic. next. ఏంటండి? సర్వీస్ అంటే ఏంటంటారు? హలో! సర్వీస్ ప్రోడక్ట్, అండ్ సేల్స్ సర్వీసెస్ అవొచ్చేసి మనకి ప్రొడక్ట్స్. మనం మార్కెటింగ్ చేసేది. ఈ డిజిటల్ మార్కెటింగ్‌లో 2 టైప్స్ ఉంటాయి. ఆ 2 టైప్స్‌లో మనం యూజ్ చేసే ఇప్పుడు ఆర్గానిక్, పెయిడ్ రెండిటికి యూజ్ చేస్తాం. ప్రొడక్ట్‌కి యూజ్ చేస్తాం. సర్వీస్‌కి యూజ్ చేస్తాం. మెయిన్ వచ్చేసి 2 అన్నమాట. ఒకటి ఆర్గానిక్ అండ్ వన్ మోర్ ఈజ్ పెయిడ్ మార్కెటింగ్స్. ఈ మార్కెటింగ్‌లో ఓకే. మనం ఆర్గానిక్, దేనికి పెయిడ్. చేస్తామంటే ప్రొడక్ట్‌కి మార్కెటింగ్ చేస్తాం. సర్వీస్‌కి మార్కెటింగ్ చేస్తాం. సర్వీస్‌లోను పెయిడ్, అన్‌పెయిడ్ ఉంటది. ప్రొడక్ట్‌లోను పెయిడ్, అన్‌పెయిడ్ ఉంటది. అది అది పెయిడ్ చేస్తే ఆర్గానిక్. ఓకే. ఆహ్, లైక్ వాట్ ఈజ్ ఎస్‌సిఓ? SEO is the process of optimizing the website for for ranking on search engines like Google. అండ్ వాట్ ఈజ్ కీవర్డ్స్? SEO is also known as search engine optimization. Keywords is used. Keyword is a word or a phrase that are used to type in a search engine to find the information or about the If product I and all. give one keyword, how would you analysis that keyword and how you select a good keyword? Yeah, hello. Hello. If I give one keyword, how you do the keyword analysis? సార్ వినిపించట్లేదా? Hello. హలో.
వాయిస్ వినిపించట్లేదండి? యాహ్! చెప్పండి. కీవర్డ్ ఎలా Yes, yes, ma'am. హౌ వుడ్ వి ఫైండ్ ఎ గుడ్ కీవర్డ్? హౌ టు డూ కీవర్డ్ అనాలిసిస్? Keyword analysis. ఓకే అండి. జస్ట్ ఇంకా రిమైనింగ్ టాపిక్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. జస్ట్ మనము నేను డిస్కస్ చేసాం కదా! ఫస్ట్ కీవర్డ్స్‌ని ఎలా తీసుకుంటామని లాంగ్ టైల్ కీవర్డ్స్ అండ్ హై సెర్చ్ వాల్యూమ్ కీవర్డ్స్ ఇవన్నీ. అండ్ హై సెర్చ్ వాల్యూమ్ అండ్ లో కాంపిటీషన్ కీవర్డ్స్‌ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇదే కీవర్డ్ అనాలిసిస్ అండ్ కీవర్డ్ వాయిస్ రావట్లేదు. Madam, my voice cut out. అవునా? బ్రేక్ 1 మినిట్. మినిట్. అక్కడ సిగ్నల్ రావట్లేదు. కూర్చోనిలే. హలో! ఇప్పుడు వినిపిస్తుందండి? ఓకే. 1 మినిట్. సిగ్నల్ Yes, yes, ma'am. ఫస్ట్ మనం నిన్న కీవర్డ్ టాపిక్ కంప్లీట్ చేసాం కదా! ఆ కీవర్డ్స్ గురించి మేజర్‌గా క్వెషన్స్ అయితే వస్తాయి. బేసిక్ క్వెషన్స్ వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్? వై వి ఆర్ యూజింగ్ డిజిటల్ మార్కెటింగ్? ఇవన్నీ ఫ్రెషర్స్‌ని అడుగుతారు. మీరు ఆల్రెడీ ఇంటర్న్‌షిప్ చేసి వెళ్తారు కాబట్టి మీకేంటంటే ఈ కీవర్డ్స్ కాడ్నుంచి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటది. కాబట్టి ఈ మనము ఏదైతే వర్క్ చేస్తున్నామో Okay. వర్క్ స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. ఈజీగా గుర్తుంటది మనకి. మనం కష్టపడి మళ్ళీ ప్రిపేర్ అవ్వి చదవాల్సిన అవసరం కూడా పెద్దగా ఉండదు. మీరు కీవర్డ్ రీసెర్చ్ చేస్తున్నారనుకోండి. ఎలా రీసెర్చ్ చేస్తున్నారు? కీవర్డ్ ఎలా సెర్చ్ Okay. చేస్తున్నారు? సేమ్ ఆ స్టెప్స్ మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే సరిపోద్ది. ఇంకా పర్టిక్యులర్‌గా మళ్ళీ మెటీరియల్ ముందు కూర్చొని అవి వచ్చే Okay. వరకు చదవాల్సినంత నెసెసరీ కూడా ఉండదు. బట్ ఏంటంటే ఒకసారి సెంటెన్స్ ఫార్మేషన్ కోసం అవి చూసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఈజీగా ఉంటది. ఇక నుంచి మనం చేసే ప్రతి స్టెప్పు ఎక్స్‌ప్లనేషన్ ఎలా ఉండాలంటే మనం వర్క్ చేసిన స్టెప్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి. కీవర్డ్ అనాలిసిస్ అండ్ హౌ యూ సెలెక్ట్ ద గుడ్ కీవర్డ్ అన్నారనుకోండి. అప్పుడు Okay. మీరు కీవర్డ్‌ని బేస్డ్ ఆన్ దట్ బిజినెస్ వి ఆర్ సెలెక్టింగ్ వన్ గుడ్ కీవర్డ్ లైక్ ఆర్ uh, what are the business owners using keywords we are selecting and we extract the long tail keywords, then we find the high search volume and low competition, then we'll start optimizing the keywords in on pages. ఇట్లా మనము చేసే స్టెప్స్ని మనము సెంటెన్స్ ఫార్మేషన్లోకి మార్చుకొని చెప్పేస్తే ఇంకా మీకు ఈజీగా ఉంటుంది. చేసేటప్పుడు ఏం స్టెప్స్ చేస్తున్నారు అనేది కొంచెం అబ్జర్వ్ చేసుకోండి మీరు. Okay. అది బాగా అబ్జర్వ్ చేశారంటే మీరు కష్టపడి చదవాల్సిన అవసరం కూడా Yes. ఉండదు. సడెన్‌గా ఎక్కడ క్వెషన్ అడిగినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. Hmm. ఇంకొకటేంటంటే మీరు చదివిన Oh. క్వెషన్‌కి ఆన్సర్ చెప్తే అంటే స్టూడెంట్ లాగా ఉంటది. ఇలా అనుకోండి కొంచెం ప్రొఫెషనల్‌గా మీకు ఎక్స్‌పీరియన్స్ ఉన్నదనేది ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తున్నారో వాళ్ళకి అర్థమవుతది. ఓకే అండి. మనం ఇప్పుడు నిన్న కీవర్డ్ Okay. ప్లానర్‌లో చూసాము. మొత్తం అన్నీ ఆహ్, లైక్ అంటే గూగుల్ కీవర్డ్ ప్లానర్, ఊబర్ సజెస్ట్, ఎస్‌సీఎం రష్ ఈ టూల్స్ అన్నీ కూడా ఇంట్రడక్షన్ అయిపోయింది. లైక్ మనం చాట్ జీపీటీ లైక్ ఏఐ టూల్‌ని యూజ్ చేసుకొని ఎలా
కీవర్డ్స్ సెలెక్ట్ చేసుకోవాలో కూడా చూసాం. బట్ చాట్ జీపీటీ కీవర్డ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు యాజ్ ఇట్ ఈస్‌గా చాట్ జీపీటీ ఇచ్చింది గుడ్డిగా ఫాలో అవ్వద్దు. బట్ ఆ కీవర్డ్స్‌ని మీరు వెతుక్కోవడానికి టైం వేస్ట్ చేయకుండా అక్కడి నుంచి లిస్ట్ తీసుకోండి. ఓకే. బట్ ఆ కీవర్డ్స్‌కి సచివాలయం ఎంతుందో మనం రియల్ టూల్స్‌ని యూజ్ చేయండి. ఎందుకు అంటే చాట్ జీపీటీ రియల్ డేటాని ఇవ్వదు. అది ఇప్పుడు ఓల్డ్ డేటా ఇస్తుంది. అది ఏదైతే చాట్ జీపీటీలో స్టోర్ అయ్యి ఉంటుందో ఆ డేటాని బేస్ చేసుకునే ఇస్తది తప్ప, మనకి రీసెంట్‌గా ఉన్న డేటాని ఇవ్వదు. కాబట్టి మీరు చాట్ జీపీటీ దగ్గర లైవ్ డేటా అనేది తీసుకోకండి. జస్ట్ కీవర్డ్ చేస్ ఏంటండి? ఓకే. మేడం అది ఆ! మనము కీవర్డ్స్ కీవర్డ్ లిస్ట్ కావాలి మనకు కాబట్టి మనం కీవర్డ్ వెతుక్కోవాలి ప్లాంట్‌లో గదా! చెక్ వెళ్ళేసి చేసుకోవచ్చు. అంతా. ఆ వెతుక్కునే బర్డెన్ కొంచెం తగ్గుతది. బట్ అదే. ఇప్పుడు మనము కీవర్డ్స్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు ఆన్ హ్మ్. పేజ్ ఎస్‌ఈఓ స్టార్ట్ చేసుకోబోతున్నాం. ఆన్ పేజ్ ఎస్‌ఈఓ ఆల్రెడీ మీకు ఒక డొమైన్ ఇచ్చాను. ఓకే. అండ్ ఆ డొమైన్‌లో యెస్. మీరు స్టార్ట్ చేయండి. బట్ మీరు కీవర్డ్ రిసర్చ్ చేసిన ఆ కీవర్డ్ ఏదన్నా ఉంటే చెప్పండి. దాని మీద ఆర్టికల్ రాద్దాము. లేదంటే నేను తీసుకొని ఒక ఆర్టికల్ రాసి పబ్లిష్ చేయడం చూపిస్తాను. అది మీరు స్టార్ట్ చేయండి. ఓకే. అలాగే గురవయ్య గారికి నేను నైట్ 10:30కి ఓకే. క్లాస్ ఉందండి. మీరు జాయిన్ అయితే స్టార్టింగ్ క్లాసెస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? హలో! అలాగే మహేష్ గారు మీరు కూడా 10:30కి జాయిన్ అవ్వండి. ఈరోజు వెబ్‌సైట్ డిజైనింగ్ చెప్తాను. అలాగే మీకు డొమైన్ కూడా ఇస్తాను ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఒక 3 డేస్ అయితే డొమైన్ వెబ్‌సైట్ క్రియేషన్ అయిపోతది. అలాగే ఓకే మేడం. మీకు కీవర్డ్ ప్లానర్ ఓకే. ప్లస్ ఊబర్ సజెస్ట్ కూడా కంప్లీట్ చేస్తాను. 3-4 డేస్. ఇంకా మాక్సిమం మీకు ఇక్కడి నుంచి మీరు కంటిన్యూగా అయిపోండి. ఈరోజు నేను ఇలా కీవర్డ్స్ తీసుకోవాలో చూసాము నిన్న. ఇప్పుడు మనం ఒక కీవర్డ్ తీసుకుందాము. దేని గురించి తీసుకుందాము? మీరు అంటే డిజిటల్ మార్కెటింగ్ మనది మెయిన్ వెబ్‌సైట్‌లోనే అప్డేట్ చేస్తున్నాను కాబట్టి కోర్స్ గురించే. మీరేదైనా సజెస్ట్ ఇవ్వండి. మీరు చెప్పండి. దాన్ని బట్టి నేను సెలెక్ట్ చేస్తాను. ఆహ్, డిజిటల్ అది మార్కెటింగ్ జాబ్‌కి ఇన్‌స్టిట్యూట్ అండ్ రిలేటెడ్ అండి. కోర్స్‌కి రిలేటెడ్‌గా చెప్పండి. ఓకే. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ట్రైనింగ్ ఇన్ ఏంటండి? హైదరాబాద్ అని ఉన్నది. ఇంటర్నెట్ హలో! మార్కెటింగ్ చూడండి మేడం. ఇంటర్నెట్ ఇంటర్నెట్ మార్కెటింగా? ఓకే. మార్కెటింగ్ సర్వీసెస్ లాంటివి. ఇంటర్నెట్ డిజిటల్ మార్కెటింగ్ మార్కెటింగ్ ఏజెంట్. ట్రైనింగ్ ఇన్ తెలుగు. ఓకేనా? దీన్ని ఇంటర్నెట్ మార్కెటింగ్ అని కూడా అంటే అంటారులెండి. ఇది ఒక డిజిటల్ వర్డ్ ఉంది. మార్కెటింగ్ నుంచే వస్తుంది. ఓకే. కాకపోతే ఎక్కువగా యూజ్ నేను చేయరు సెర్చ్ కానీ, చేసుకుంటే ఇనిషియల్ నాకొచ్చింది డేస్‌లో ఇంటర్నెట్ డిజిటల్ మార్కెటింగ్ అని. మార్కెటింగ్ అన్నా గూడా ముందు ఇంటర్నెట్ మార్కెటింగ్ అనేది ఉండేది. ఇప్పుడు అన్ని డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్, సోషల్ మీడియా ఇవన్నీ యాడ్ అవ్వడం వల్ల అది డిజిటల్ మార్కెటింగ్‌గా పాపులర్ అయిపోయింది. ఓకే. మామూలుగా దీన్ని ఇంటర్నెట్ ఏంటండి? ఓకే. ఏజెన్సీ డిజిటల్ అంటే మనము మార్కెటింగ్ ఏజెన్సీ మెయిన్ ఫోకస్ ఏదైనా కోర్సెస్, సెర్చ్ చేసి తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్స్. ఫస్ట్ మనం కొంచెము కోర్సెస్‌కి హైలైట్ ఓకే చేసుకొని, మేడం. తర్వాత ఏజెన్సీకి చూద్దాము నెక్స్ట్ స్టెప్. ఫస్ట్ ఇంటర్నెట్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ తెలుగు. ఓకే. ఈ కీవర్డ్‌కి సచివాలయం ఎంతుందో చూద్దాము. ఇంటర్నెట్ మార్కెటింగ్ అన్నా కూడా డిజిటల్ మార్కెటింగే వస్తది. ఇక్కడ ఏం లేదు దీనికి. ఇంటర్నెట్ మార్కెటింగ్ ట్రైనింగ్. జస్ట్ ఇక్కడి వరకు చూస్తే ఇంటర్నెట్ మార్కెటింగ్ ట్రైనింగ్. ఇంటర్నెట్ మార్కెటింగ్ ట్రైనింగ్‌కి ఉంది. బట్ దీని కాంపిటీషన్ ఎంతుందో చూద్దాము. ఇంటర్నెట్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ దీనికి బావుంది. సెర్చ్ వాల్యూమ్ బావుంది. ప్లస్ ఆహ్, ఎస్‌ఈఓ డిఫికల్టీ కూడా మనకు 35 ఉంది. ఓకే. మనం ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ మార్కెటింగ్ ఇన్ హైదరాబాద్ అనేది. ఇట్లా మీరు ఒక కీవర్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ కీవర్డ్‌కి మనం ఆర్టికల్ రాద్దాము. చాట్‌జీపీటీ తీసుకొని. ఇవన్నీ కూడా మొబైల్‌లో కూడా చేసుకోవచ్చు. బట్ మనకి ఇంత ఫ్రీగా మూవ్ చేయలేం కాబట్టి కొంచెం స్లో అవుతది ప్రాసెస్. హ్మ్. అంటే యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలి కదా! ఈ యెస్. ఈ చాట్‌జీపీటీ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. లైక్
ఈ కీవర్డ్ ప్లానర్ కూడా గూగుల్ యాడ్స్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇవన్నీ చేయాలి అంటే లైక్ మనము కీవర్డ్ అనేది ఇక్కడ ఇచ్చాము. ఈ కీవర్డ్‌కి ఇక్కడ మనము ప్రాంప్టింగ్ స్టార్ట్ చేస్తున్నాం. బేసిక్ ప్రాంప్ట్ ఏంటంటే మనకు తెలిసింది రైట్ ఏ బ్లాగ్ అని ఇచ్చేసి జస్ట్ ఈ కీవర్డ్ ఇచ్చామనుకోండి రాసేస్తది. బట్ దాంట్లో అనేది ఏ ఫార్మాట్ ఏముండదు. జనరల్ ఆర్టికల్ ఇస్తది. మనకేం కావాలి? ఎస్‌ఈఓ ఆర్టికల్ కావాలి. జనరల్ ఆర్టికల్ అనేది మనకు సెట్ అవ్వదు. కాబట్టి మనం నార్మల్ బ్లాగ్స్ రాసేటప్పుడైతే ఏదైనా జనరల్‌గా పర్సనల్‌గా రాసుకునేటప్పుడు రాయొచ్చు కానీ, బట్ మనం ఎస్‌ఈఓ పర్పస్‌గా వెళ్తున్నప్పుడు ఇది యూజ్ చేయకూడదు. కాబట్టి ఫస్ట్ రైట్ ఏ బ్లాగ్ విత్ 2000 వర్డ్స్ అని పెడదాము. 2000 వర్డ్స్ బై ఈ ప్రాంప్ట్ ఇలాగే రాయాలని లేదు. మీకు ఎలా ఐడియా వస్తే అలా రాసుకోవచ్చు. కానీ రాసిన తర్వాత అవుట్‌పుట్ ఎలా వచ్చింది అనేది చాలా ఇంపార్టెంట్. మీరు రాసినాక అవుట్‌పుట్ ప్రాపర్‌గా వచ్చిందనుకోండి యూజ్ చేయండి. లేదనుకోండి మళ్ళీ రాయండి. బై ఫాలోయింగ్ ద Okay. సెర్చ్ ఇంజిన్ గైడ్‌లైన్స్ Yeah. సెర్చ్ గైడ్‌లైన్స్ అండ్ high conversion value and right with high conversion value and along with సెర్చ్ ఇంటెంట్. ఎందుకంటే ఇప్పుడు మన కీవర్డ్ బేస్ మీద కదా సెర్చ్ ఇంటెంట్ బేస్ మీద అండ్ FAQs search intent and FAQs about దిస్ కీవర్డ్ కనెక్ట్ చేస్తే ఇప్పుడు ఎలా వస్తుందో చూద్దాం. జస్ట్ ఇందులో కూడా మొత్తము మనకి ఇదే వచ్చింది. ఇంటర్నెట్ మార్కెటింగ్ అన్న డిజిటల్ మార్కెటింగ్ అని 2 ఒకటే. బట్ వర్డ్ ఈస్ చేంజ్ అంతే. మొత్తం ఇదే వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చూడాలి? ఎనీ ఐడియా అబౌట్ దిస్? కీవర్డ్స్ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అనేది చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మనం ఏ కీవర్డ్ ఫోకస్ చేసాం? ఇక్కడ మనం ఏ కీవర్డ్ ఫోకస్ చేసాం? ఇంటర్నెట్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్. కంప్లీట్ మనకి కీవర్డ్ రావాలి. ఈ మొత్తం ఈ కీవర్డ్ కలిపి సెర్చ్ వాల్యూమ్ ఉంది. ఇందులో ఏ ఒక్క లెటర్ మిస్ అయినా దానికి సెట్ అవ్వదు. కాబట్టి మనం ఆ కీవర్డ్ అనేది ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం కదా! కాపీ చేసి లేదు ఇదంతా మొత్తం కాపీ చేసుకొని వర్డ్‌ప్యాడ్‌లో పెట్టుకొనైనా చేసుకోవచ్చు. వర్డ్‌లో పెట్టుకొనైనా కూడా. ఇక్కడ మనకి కష్టంగా ఉందనుకోండి వర్డ్‌లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు టైటిల్‌లో మనకి కీవర్డ్ వచ్చింది. ఫస్ట్ పారాగ్రాఫ్‌లో స్టార్టింగ్‌లోనే మనకి రావాలి. అది కూడా వచ్చింది. బట్ ఇక్కడ మధ్యలో వచ్చింది బాడీ ఆఫ్ ద కంటెంట్. బట్ ఇక్కడ ఏంటంటే సైడ్ హెడ్డింగ్స్‌లో రాలేదు. H2 అండ్ H1 ట్యాగ్ మనకు ట్యాగ్స్ ఉంటాయి కదా! మనం వెబ్‌సైట్ డిజైన్ చేసేటప్పుడు చూసాం కదా! H1 టు H6 ట్యాగ్స్ ఉంటాయి. ఆ ట్యాగ్స్‌లో H1 ట్యాగ్ టైటిల్ అయితే సబ్ హెడ్డింగ్స్ ఫస్ట్‌ది H2 అండ్ సెకండ్‌ది H3 ట్యాగ్స్ అవుతాయి. ఈ ట్యాగ్స్‌లో కీవర్డ్ రిపీట్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ ఇది ఇక్కడ రాలేదు. మనం ఇది మాన్యువల్‌గా అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ టైటిల్‌లో వచ్చేసిందనమాట. ఇక్కడ వచ్చింది నెక్స్ట్. నెక్స్ట్ ఇక్కడ కిందొచ్చింది. ఇక్కడ మన ఆర్టికల్‌లో కీవర్డ్ డెన్సిటీ ఎంతుండాలండి?
ఒక ఆర్టికల్ మనం రాస్తుంటే దానికి కీవర్డ్ డెన్సిటీ ఎంత ఉండాలి? జస్ట్ 1-2% ఉండాలి. ఇప్పుడు వచ్చేసి మీకు ఒక గైడ్‌లైన్స్ చూపిస్తాను. Okay. One minute. మనం ఆర్టికల్ రాయాలి, ఎలా రాయాలి అనేది ఇవి గైడ్‌లైన్స్ అనమాట మనకి. ఇప్పుడు ఇవి మనకి ఇప్పుడు మనం తీసుకున్న ఈ కీవర్డ్ ఏదైతే ఉందో, మన ఫోకసింగ్ కీవర్డ్ ఇది కదా! ఇది గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఈ కీవర్డ్ దాన్ని ప్రైమరీ కీవర్డ్ అంటాము. అలాగే దాన్ని ఫోకసింగ్ కీవర్డ్ అని కూడా అంటాము. అంటే ఒక్కొక్క టూల్‌లో ఒక్కొక్కలాగా దాన్ని మెన్షన్ చేస్తారు. ఫోకసింగ్ కీవర్డ్ గాని, ప్రైమరీ కీవర్డ్ గాని, మెయిన్ కీవర్డ్ ఇట్లా మనం యూజ్ చేస్తాం టర్మినాలజీ. ఫస్ట్ ఈ టార్గెటింగ్ కీవర్డ్ అనేది మనకి ఎక్కడ ఉండాలి? టార్గెటింగ్ కీవర్డ్ గాని, ప్రైమరీ కీవర్డ్ గాని ఎక్కడ ఉండాలి అంటే టైటిల్‌లో ఉండాలి. ఇన్ ద టైటిల్ ఉందా మనకి? ఓకే. ప్రిఫరబుల్లీ బిగినింగ్ ఉండాలి. అంటే మనకి ఇప్పుడు ఎక్కడుంది? Yes. జస్ట్ ఇక్కడ బిగినింగే ఉంది. లైక్ మనం ఈ రూల్స్ అన్నీ ఫాలో అవ్వాలన్నమాట. నెక్స్ట్ ఇది ఎందుకు మనకు బిగినింగ్ ఉండాలంటే సెర్చ్ ఇంజిన్‌కి హెల్ప్ అవుతుందనమాట. ఇది ఏంటి అనేది రీడ్ చేయడానికి స్టార్టింగ్‌లో కీవర్డ్ రావడం అనేది బెస్ట్. లైక్ ఈ కీవర్డ్‌ని మనము ఎక్కువ సార్లు టైటిల్‌లో గాని రిపీట్ చేయకూడదు. సేమ్ కీవర్డ్ ఇప్పుడు ఒక్కసారి వచ్చింది కదా! ఇంతటితో ఎనఫ్ అనమాట. మళ్ళీ ఇదే కీవర్డ్‌ని మళ్ళీ ఇంకా రిమైనింగ్ టైటిల్‌లో ఇంకొకసారి రిపీట్ అనేది చేయకూడదు. అలా రిపీట్ చేస్తే ఏమవుతుందంటే అది కీవర్డ్ స్టఫింగ్ అవుతుంది. అప్పుడు గూగుల్ మన ఆర్టికల్‌ని పెనలైజ్ చేస్తది. మన ఆర్టికల్‌కి ర్యాంకింగ్ రాదు. కాబట్టి మనం ఒక్కసారి ఆ కీవర్డ్‌ని యూజ్ చేయాలి. బట్ ఇక్కడ వచ్చేసి ఎగ్జాంపుల్స్ ఎలా ఉన్నాయి మీకు ఈ మెటీరియల్ కూడా షేర్ చేస్తాను. ఒకసారి మీరు ఈ రూల్స్ మీరు ఒకసారి చూసుకోండి. లైక్ గుడ్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటది? లైక్ బ్యాడ్ ఎస్‌సిఓది ఎలా ఉంటది అనేది ఇది రిపీట్ అవుతుందనమాట. ఎస్‌సిఓ రైటింగ్ ఇట్లా రిపీట్ అవ్వకూడదు. అలాగే ఇవొచ్చేసి కీప్ కన్సిస్టెన్సీ అంటే ఈ టైటిల్ క్యారెక్టర్స్ ఎన్ని ఉండాలి మనకి? 150-160 క్యారెక్టర్స్ ఉండాలి. ఈ 50-60 క్యారెక్టర్స్ ఉండాలి. ఈ 50-60 క్యారెక్టర్స్ కన్నా ఎక్సీడ్ అయితే ఏమవుతుందంటే ఇక్కడ డాట్స్ వచ్చేస్తాయి అనమాట. మనకి కనిపించదు. ఈ 60 క్యారెక్టర్స్ లోపే ఉండాలి. ఇది 60 క్యారెక్టర్స్ ఎక్సీడ్ అయింది కాబట్టి ఇలా డాట్స్ వచ్చినాయి. ఇక్కడ ఏముందో మనకి కనిపించదు యూజర్‌కి. బట్ సెర్చ్ ఇంజిన్‌కి తెలుసు. సెర్చ్ ఇంజిన్ ర్యాంక్ చేస్తది. ప్రాబ్లమ్ లేదు. బట్ ఎండ్ యూజర్‌కి ఇది మనకు రిలేటెడే కాదన్నది ఆయనకి తెలియాలంటే స్టార్టింగ్‌లోనే మనకి ఇన్ఫర్మేషన్ ఉండాలి. వితిన్ మన 60 క్యారెక్టర్స్‌లో డిజైన్ చేసుకోవాలి. సేమ్ అలాగే మనం దీన్ని మెటా డిస్క్రిప్షన్ అంటాము. ఈ మెటా డిస్క్రిప్షన్ కూడా 150-160 క్యారెక్టర్స్ ఉండాలి. ఇంతకన్నా ఎక్సీడ్ అయిపోతే ఇక్కడ కనిపించదు. బట్ మేజర్‌గా ఎఫెక్ట్ అయితే ఏముండదు. కానీ యూజర్‌కి అర్థం కాదు. యూజర్‌కి అర్థం కాకపోతే క్లిక్స్ రావు, మనకి వ్యూస్ రావు, అలాగే లీడ్స్ రావు. కాబట్టి మాక్సిమం వాళ్ళిచ్చిన క్యారెక్టర్స్‌లోనే మనం ఇంక్లూడ్ చేసి చేసుకోవాలనమాట. ఇది ఎస్‌సిఆర్‌పి రిజల్ట్‌ని ఎఫెక్ట్ చేయకుండా రాసుకోవడం. ఇట్లా వచ్చేసి ఎగ్జాంపుల్ ఇక్కడుంది. అండ్ యూజ్ ద పవర్ వర్డ్స్. పవర్ వర్డ్స్ అంటే అన్ని టైటిల్స్‌కి మనకి యూజ్ చేయడానికి రాదు. బట్ కొన్ని సార్లు యూజ్ చేయొచ్చు. ఇన్ కేస్ మీరు ఆర్టికల్ రాసేటప్పుడు పవర్ వర్డ్ యూజ్ చేయాలి అంటే ఈ ప్రాంప్ట్ రాసేటప్పుడు ఇక్కడే రాయండి. ఇన్‌క్లూడ్ ఇన్ ద టైటిల్ పవర్ వర్డ్స్ ఇన్ ద టైటిల్ అని చెప్పేసి రాయొచ్చనమాట దీనికి ముందే. ముందు రాసేస్తే వచ్చేస్తది. అప్పుడు మన పవర్ వర్డ్స్ అంటే అది రిలేటెడ్‌గా అదే తీసుకుంటది. లేదా పర్టిక్యులర్‌గా మనం వర్డ్ ఇలా ఇచ్చేస్తే ఆ ఇచ్చిన వర్డ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇస్తది. లేదు మనం ఆ ఏఐకే వదిలేస్తే ఏఐనే ప్రాపర్ టైటిల్ అనేది మనకిస్తుంది. ఇవి పవర్ వర్డ్స్ ఎక్కడంటే మనం ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు ఇస్తే చాలా బెటర్ అనమాట. ఎందుకంటే అల్టిమేట్ గైడ్ అనేసి లేకపోతే ప్రూవెన్ టెక్నిక్స్ అని ఇట్లా ఇచ్చామనుకోండి అట్రాక్ట్ అవుతారు పీపుల్స్ అవి రీడ్ చేయడానికి. అట్లా ట్రై చేయొచ్చు. అంటే మనం ఒక కీవర్డ్ తీసుకున్నాం కదా! ఇప్పుడు ఈ కీవర్డ్‌కి మనము
ఇంటర్నెట్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అని ఉంది. నెక్స్ట్ ఇక్కడ పవర్ వర్డ్ వచ్చేసి ఇక్కడ ఇంకా ఏమున్నాయి గైడ్ గైడ్ టు హౌ టు జాయిన్ ద ఇంటర్నెట్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ లేదా టాప్ 10 ఇంటర్నెట్ మార్కెటింగ్ ట్రైనింగ్ టిప్స్. ఇట్లా మనం ఆ ఒక్క కీవర్డ్‌ని యూజ్ చేసుకొని 360 యాంగిల్స్‌లో కంటెంట్ రాయొచ్చు. అట్లా అంటే ఒక కీవర్డ్‌కి ఆల్మోస్ట్ మొత్తం అంతా కంటెంట్ రాస్తూ ఉన్నామనుకోండి, అప్పుడు మన కీవర్డ్స్ అనేవి ర్యాంకింగ్ అనేది ఎక్కువ కీవర్డ్స్ ర్యాంకింగ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. మళ్ళీ ఇట్లా ప్రూవెన్ టెక్నిక్స్ అని ఎవరన్నా ఇచ్చినా, మనం ప్రూవెన్ టెక్నిక్స్ ఇన్ ఇంటర్నెట్ మార్కెటింగ్ అని ఇచ్చినా మన అది వెబ్‌సైట్ చూపిస్తది. ఎఫెక్టివ్ వేస్ అన్నా మన వెబ్‌సైట్ చూపిస్తది. ఇట్లా డిఫరెంట్ ఏ వర్డ్ యూజ్ చేసినా మన కంటెంట్ అనేది చూపిస్తది. అప్పుడు ఎక్కువ మన కంటెంట్ పాపులర్ అయితే మార్కెటింగ్ అనేది ఇంక్రీజ్ అవుతది. ఇట్లా మనం ప్లాన్ జేసుకోవాలనమాట కంటెంట్ రాసేటప్పుడు. ఇక్కడ మీకు టైటిల్ అనేది ఇలా ఇచ్చాడు. బట్ అన్నిటికి ఈ పవర్ వర్డ్స్ అనేవి రావు. ఒకవేళ కావాలి అనుకుంటే మనం యూజ్ చేసుకొని రాయొచ్చు. అది క్లయింట్ ఎలా రిక్వైర్మెంట్ ఉంటే అలా మనం రాయొచ్చు. ఇన్ కేస్ వాళ్ళు గనుక మీకే చాయిస్ ఇచ్చారంటే ఒకసారి నార్మల్‌గా రాయండి. ఒకసారి ఈ పవర్ వర్డ్స్ యూజ్ చేసి రాయండి. అలాగే ఇంకొకటి నంబర్ ఒకటి కూడా చాలా ఇంపార్టెంట్ ఇస్తున్నారు. బట్ ఇదేంటంటే బ్లాగ్స్‌కి బాగా యూజ్ అవుతది. బట్ అంటే నార్మల్‌గా కంటెంట్ ప్రొవైడర్స్ ఉంటారు కదా! వాళ్ళకి. బట్ మనం కూడా అప్పుడప్పుడు యూజ్ చేసుకోవచ్చు. బట్ ఈ నంబర్ అనేది టైటిల్ ముందు యాడ్ చేయడం వల్ల మనకి ఎక్కువగా క్లిక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనేది జస్ట్ ఒక వీళ్ళు రీసెర్చ్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన థియరీ అనమాట. వాళ్ళేంటంటే ఆడ్ నంబర్స్‌కి ఎక్కువ క్లిక్స్ వస్తున్నాయంట. ఈవెన్ నంబర్స్ కన్నా కూడా. అందుకని ఆల్మోస్ట్ ఆడ్ నంబర్స్ యూజ్ చేసి టైటిల్‌కి ముందు ఇలా 7 ఎఫెక్టివ్ వేస్ టు ఇంప్లిమెంట్ ఎస్‌ఈఓ స్ట్రాటజీ అని, వే టు ఇంప్రూవ్ ఎస్‌ఈఓ స్ట్రాటజీ అనే దానికి ఇవి 2 గనక ఏ/బై టెస్టింగ్ చేస్తే దీనికన్నా కూడా దీనికి ఎక్కువ క్లిక్స్ వస్తున్నాయి. కాబట్టి ఇలా కూడా మనం రాసుకోవచ్చు అని ఉందనమాట. లైక్ ఇక్కడ కూడా మనం రాయొచ్చు 5 ఎఫెక్టివ్ వేస్ టు ఇంప్రూవ్ యువర్ ఇంటర్నెట్ మార్కెటింగ్ స్కిల్స్. ఇట్లా మనం ఇవ్వొచ్చనమాట. ఇక్కడొచ్చేసి నెక్స్ట్ మనం ఇంకొకటి అర్థం చేసుకోవాలి. ఎండ్ యూజర్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఎవరైనా జాబ్స్ కోసం స్ట్రగుల్ అవుతున్నారు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి మనం ఇది సజెస్ట్ చేస్తాము. నార్మల్‌గా అంటే మనము మౌత్ టాక్ వల్ల వాళ్ళని కన్వర్ట్ చేస్తాం. కానీ ఇప్పుడు ఇంటర్నెట్ మార్కెటింగ్ అయితే మనం చేయాల్సింది కూడా ఇంటర్నెట్టే. దానికేంటంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటున్నాయో వాటిని క్వెషన్ ఫార్మాట్‌లో మనము టైటిల్ క్రియేట్ చేసుకొని దానికి ఆన్సర్ అనేది, సొల్యూషన్ అనేది మనము బ్లాగ్‌లో ఇవ్వాలనమాట. ఆర్ యూ స్ట్రగ్లింగ్ టు లెర్న్ ఇంటర్నెట్ మార్కెటింగ్ అని, లేకపోతే ఆర్ యూ స్ట్రగ్లింగ్ టు గెట్ ఎ జాబ్స్ ఆర్ దెన్ యూ సెలెక్ట్ ద ఇంటర్నెట్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని జస్ట్ అదే కీవర్డ్‌కి మనం ఇలా కూడా ఇవ్వొచ్చనమాట. ఇట్లా యూజర్ ప్రాబ్లమ్స్ ఏముంటాయో ఐడెంటిఫై చేసి మనం జస్ట్ డిజిటల్ మార్కెటింగ్ తీసుకున్నాం. కానీ ఇదే టెక్నిక్ ఏ బిజినెస్‌కైనా అప్లై చేయొచ్చు. ఇక్కడ ఇంటర్నెట్ మార్కెటింగ్ తీసి ఇంటీరియర్ డిజైన్ పెట్టొచ్చు. లేకపోతే ఆహ్ ఇంకొకటి మీరు వీసాస్ పెట్టొచ్చు. లేకపోతే ఇంకా వేరే స్టడీస్‌కి పెట్టుకోవచ్చు. వేరే సర్వీసెస్‌కి పెట్టుకోవచ్చు. ఇట్లా ప్రతి దానికి మీరు యాడ్ చేసుకోవాలి. లైక్ ప్రొడక్ట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే ప్రొడక్ట్ రిలేటెడ్‌గా మనం మోడిఫై చేసి యాడ్ చేసుకోవాలి. ప్రొడక్ట్స్‌కైనా, సర్వీసెస్‌కైనా సేమ్ రూల్స్. అంటే ప్రొడక్ట్‌కిచ్చే డిస్క్రిప్షన్స్ అవి వేరు. ప్రొడక్ట్ వెబ్‌సైట్‌లో బ్లాగ్స్ ఉంటాయి. అది ఇది నేను కంప్లీట్‌గా ప్రొడక్ట్ వెబ్‌సైట్ గాని, సర్వీస్ వెబ్‌సైట్ గాని, బ్లాగ్ సెక్షన్ గురించి మాట్లాడుతున్నాం. బ్లాగ్ సెక్షన్‌లో మనం కంటెంట్ రాసేది. ఆర్టికల్స్ కానీ, బ్లాగ్స్ కానీ రాసే విధానం అని. లైక్ మనము ఇంకొకటంటే అప్డేట్స్ ఒస్తాయి గదా! న్యూ అప్డేట్స్ 2025, 2024 ఇట్లా ఇయర్ కూడా ఇట్లా బ్రాకెట్స్ ఇచ్చి మెన్షన్ జేసొచ్చు. ఒకవేళ అప్డేట్స్ చేంజ్ అయినాయి నెక్స్ట్ ఇయరు. అంటే అప్పుడు మళ్ళీ అదే సేమ్ లింక్‌ని ఉంచుకొని అక్కడ కంటెంట్ అనేది జస్ట్ ఆ ఇయర్ చేంజ్ చేసుకొని న్యూ అప్డేట్స్ ఆన్ 2025 అని మళ్ళీ ఇక్కడ యాడ్ చేసుకొని మళ్ళీ అదే లింక్‌ని మనము మళ్ళీ ఎస్‌ఈఓ చేసుకోవచ్చు. అదే లింక్‌ని మళ్ళీ గూగుల్‌కి సబ్మిట్ చేసి ఎస్‌ఈఓ చేసుకుంటే మనకి ర్యాంకింగ్ అనేది డౌన్ అవ్వకుండా లింక్ అక్కడే ఉంటదనమాట. మనం కొత్త లింక్ యాడ్ చేసామనుకోండి అది మళ్ళీ ఇండెక్స్ అయ్యి మళ్ళీ ఆ ప్లేస్‌కి రావాలంటే చాలా టైం పడతది. కానీ ఆ 24థ్ లింక్ ఎవరు క్లిక్ చేయరంటే ఇయర్ అయిపోయింది కాబట్టి. అందుకోసమని మనము అదే లింక్‌ని మోడిఫై జేసుకోవచ్చు.
ఇట్లా ఇచ్చేటప్పుడు ఏంటంటే ఇట్లా బ్రాకెట్స్ పెడితే వాళ్ళకి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఫోకస్ ఆన్ యూనిక్ సెల్లింగ్ పాయింట్. మనము ఒక ప్రోడక్ట్ గానీ, ఒక సర్విస్ గానీ సేల్ చేస్తున్నాము అంటే, దానికి స్పెషాలిటీ ఏంటని చెప్తారు కదా! మా ప్రోడక్ట్ ఇలా వస్తది. మా ప్రోడక్ట్ అలా ఉంటది. లైక్ మనం చాలా యాడ్స్ చూసుంటాం. బట్ మనం నోటీస్ చేసామో లేదో తెలీదు ఆ యాడ్స్ చూసేటప్పుడు. కానీ ఇప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్స్ కానీ, నిర్మాస్ లైక్ సో సర్ఫ్ యాడ్స్ లైక్ టైడ్ గాని, వీళ్ళందరూ చాలా ఇదిగా సెల్లింగ్ పాయింట్ ఏంటంటే, మనము సర్ఫ్ వాడుతున్నామంటే ఎందుకు క్లోత్స్ వైట్‌గా రావడానికి. వాళ్ళు వైట్‌ని హైలైట్ చేసి చూపిస్తారు. అలాగే ఈ ఫేస్ క్రీమ్స్ యూజ్ చేసేటప్పుడు అవి వాడితే అంత పాపులర్ అయిపోతారని వాళ్ళ బ్రాండ్‌కి సెపరేట్ ఒక సెల్లింగ్ పాయింట్‌ని ఎస్టాబ్లిష్ చేస్తారు. బట్ అది వర్క్ అవ్వచ్చు, కాకపోవచ్చు. బట్ మనం ఎక్కువగా చూసే యాడ్స్ వాటిని మీరు ఇక నుంచి మీరు అబ్జర్వ్ చేయండి. వాళ్ళు ఎలా యూనిక్ సెల్లింగ్ పాయింట్ షేర్ చేస్తున్నారు. లైక్ ఇప్పుడు చాక్లెట్స్‌కి కూడా అలానే ఇస్తున్నారు. వాళ్ళు చాక్లెట్ తింటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు? ఇట్లా ఒక మైండ్‌ని అట్రాక్ట్ చేసే విధానం అనమాట. పీపుల్స్ తొందరగా అట్రాక్ట్ అవుతారు ఇలాంటి ఎమోషన్స్‌కి. అలా అందుకని ఎమోషన్ వేలో మనకి యాడ్స్ అనేది టీవీలో యాడ్స్ డిజైన్ చేస్తారు. అంటే మనకి విజిబుల్ కాబట్టి. బట్ మనము కంటెంట్ రాయిస్తాం కాబట్టి అది విజిబుల్ కాదు కాబట్టి మనం హైలైట్ చేయాలనమాట. అక్కడ బోల్డ్ లాగా చేయడము, బెనిఫిట్స్ ఏమున్నాయో అవి హైలైట్ జేయడము. దానికి ఇట్లా ఆ టెక్స్ట్ వరకు కలర్ చేయడమా, బాక్సెస్‌లో పెట్టడమా, లైక్ టేబుల్ ఫార్మాట్‌లో, గ్రాఫికల్ ఫార్మాట్‌లో ఇలా అంటే కంటెంట్‌ని బట్టి మనం యూనిక్ సెల్లింగ్ పాయింట్‌ని పీపుల్స్ మైండ్‌లోకి ఇన్సర్ట్ చేయాలనమాట. అట్లా మనము ట కంటెంట్ ఏదైతే ఉందో టోటల్ కంటెంట్ యొక్క ఇంటెంట్ ఏదైతే ఉందో అది మన టైటిల్‌లో రిప్రజెంట్ చేయాలి. అందుకని మనకి యూట్యూబ్‌కి కూడా థంబ్‌నెయిల్స్ పెట్టాలి అని చెప్తారు కదా! అది కంటెంట్ రిప్రజెంటేషన్. అలాగే ఆర్టికల్స్‌కి టైటిల్. అలాగే ఈ ఆర్టికల్స్‌లో మనము వి ఇమేజెస్ కూడా పెడతాము. ఆ ఇమేజెస్‌కి మనము ఎలా అయితే యూట్యూబ్ వీడియోస్‌కి థంబ్‌నెయిల్స్ పెడుతున్నామో, అలానే వీటికి కూడా ఇమేజెస్ బ్లాగ్ పోస్ట్‌లు క్రియేట్ చేస్తే తొందరగా అంటే లైక్ కంటెంట్ చూడకన్నా ముందు ఇమేజ్ పీపుల్‌ని అట్రాక్ట్ చేస్తది. తర్వాత కంటెంట్ కలర్స్ ఫస్ట్ అట్రాక్ట్ చేస్తాయి. తర్వాత కంటెంట్ రీడ్ చేస్తారు. కాబట్టి మంచి ఇమేజెస్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. కొంచెం ప్రొఫెషనల్‌గా ఉండేవి ఇవన్నీ గూడా. నెక్స్ట్ వచ్చేసి ఆస్క్ క్వెషన్స్. అంటే క్వెషన్ ఫార్మాట్‌లో ఇవ్వడము, క్వెషన్‌కి ఆన్సర్స్ ఇవ్వడము. ఇందాకేమో ప్రాబ్లమ్స్ ఏమన్నా వాళ్ళు ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారనో, ఇప్పుడు క్వెషన్స్ అడుగుతాం. ఆహ్, ఎ ఇది క్వెషన్ ఫార్మాట్‌లో ఆన్సర్స్ రాయడం. ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చాం కదా! ఈ కీవర్డ్ రైట్ ఆహ్, బ్లాగ్ ఇన్ ఎ క్వెషన్ ఫార్మాట్ అంటే క్వెషన్ ఫార్మాట్‌లో అదే కంటెంట్ ఇస్తది. మీరేం మళ్ళీ స్పెషల్‌గా చేయక్కర్లేదు. లైక్ మీకు ఇక్కడ ఇచ్చిన ప్రతీదీ మీరు చాట్‌జీపీటీకిచ్చి మీరు చెక్ చేసుకోండి కంటెంట్ ఎలా ఇస్తుంది అనేసి. ఇక్కడొచ్చేసి మనం ఇంకొకటి మస్ట్ అండ్ షుడ్‌గా ఫాలో అవ్వాల్సింది ఎలాంటి టైటిల్స్ వచ్చినా, ఎలాంటి ఏమొచ్చినా కేస్ సెన్సిటివ్. అంటే ఇక్కడొచ్చేసి అన్నీ ఆల్ క్యాప్స్ ఉండకూడదు. ఆల్ స్మాల్స్ ఉండకూడదు. లైక్ ప్రతి వర్డ్‌కి ఫస్ట్ లెటర్ క్యాప్స్ ఉండాలి. ఇది లేకుండా గూగుల్ అలౌ చేయదు. యాడ్స్‌కి కానీ లైక్ ఆర్గానిక్‌లో గాని, పెయిడ్‌లో గాని ప్రతి దానికి టైటిల్ అనేది క్యాపిటల్‌లోనే ఉండాలి. ఫస్ట్ వర్డ్ క్యాపిటల్‌లోనే ఉండాలి. ఇది మస్ట్ అండ్ షుడ్‌గా ఫాలో అవ్వాలి. ఇది మర్చిపోకూడదు. మనం కంటెంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు. నెక్స్ట్ ఆహ్, ఇంకొకటి కీవర్డ్ అనేది ఫస్ట్‌లో ఉండేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ అదే సేమ్ ఫోకసింగ్ కీవర్డ్ మెటా బ్లాగ్‌లో మెటా డిస్క్రిప్షన్‌లో కూడా స్టార్టింగ్‌లోనే ఉండేటట్టు చూసుకోవడం చాలా బెటర్. ఇవి మాత్రం మనం మస్ట్ అండ్ షుడ్‌గా ఫాలో అవ్వాలి. టైటిల్ క్యారెక్టర్స్ 60 అండ్ డిస్క్రిప్షన్ క్యారెక్టర్స్ 160 అండ్ టైటిల్ ఈ ఈచ్ ఈచ్ వర్డ్‌కి బిఫోర్ క్యాపిటల్ లెటర్ ఇవి 3 మస్ట్ అండ్ షుడ్‌గా ఫాలో అవ్వాలి. ఇది గూగుల్ రూల్. ఇందులో మీరు ఏది అవాయిడ్ చేసినా మన వెబ్‌సైట్ ర్యాంక్ అయితే అవ్వదు. మీరు కంటెంట్ ఏదైనా రాయండి, ఎలానా రాయండి. బట్ ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎమోషనల్ ట్రిగ్గరింగ్ అనమాట.
అంటే మనం వర్డ్ ఫార్మాట్‌లో ఎలా చేస్తాము అంటే ఎసెన్షియల్, ఇన్‌క్రెడిబుల్, అన్‌బిలీవబుల్, అమేజింగ్ ఇట్లాంటి వర్డ్స్‌ని ఎమోషనల్‌గా ట్రిగ్గర్ చేయడానికి యూజ్ చేయొచ్చు. అంటే మన క్లయింట్స్‌ని అట్రాక్ట్ చేయడానికి. నెక్స్ట్ కన్సిడర్ ఈస్ హౌ టు టైటిల్ యూజ్ చేసి అంటే హౌ టు క్రియేట్ అంటే ఎవరైనా ఇప్పుడు వర్క్ అంటే ఇప్పటి వరకు మనం ఏం చేస్తున్నాము ఆల్రెడీ మన ఉన్న క్లయింట్స్‌కి చేస్తున్నాం. ఇప్పుడేంటి హౌ టు యూజ్ దిస్ లే హౌ టు లెర్న్ ఇలాంటివంటే ఎవరైతే కన్వర్ట్ అవ్వడానికి ఇంట్రెస్ట్ ఉన్నారో అలాంటి వాళ్ళకి హౌ టు అనే క్వెషన్ ఫార్మాట్‌లో ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేసుకుంటారుగా. హౌ టు జాయిన్ ఇన్ దిస్ ఇన్‌స్టిట్యూట్, హౌ టు లెర్న్ దిస్ కోర్స్ లేకపోతే హౌ టు టేక్ దిస్ సర్వీసెస్, హూ ఈస్ రెడీ టు ప్రొవైడింగ్ ద సర్వీసెస్ లైక్ ఇలాంటి ఫార్మాట్‌లో మనం టైటిల్స్ అనేవి యూజ్ చేసుకోవాలి. బట్ ప్లెయిన్‌గా ఆర్టికల్ రాసే కన్నా ఇలాంటివన్నీ టెక్నిక్స్ అన్నీ యూజ్ చేసుకుంటూ రాస్తే మీకు బెటర్ ఉంటుంది. అలాగే యూజ్ అర్జెన్సీ అంటే మనం చూస్తాం గదా! లైక్ ఆఫర్స్ అని డోంట్ మిస్ ఇట్లాంటివి. అట్లా అర్జెన్సీ క్రియేట్ చేయడము. అంటే మనము ఆర్టికల్ రీడ్ చేయగానే ఓకే. ఈ ఆఫర్ గోయింగ్ టు ఎండ్ అని టైమర్ ఏస్తాడు. ఎందుకంటే అర్జెన్సీ క్రియేట్ చేయడానికి. అంటే ఓకే. టైమ్ చెక్ చేసుకొని ఓకే. ఇంక 1 అవరే ఉంది, 2 అవర్సే ఉంది కాబట్టి మనం ఇమ్మీడియేట్‌గా బై చేయాలి అనుకోవచ్చు. మేబీ తర్వాత వాళ్ళు టైమ్ ఎక్స్‌టెండ్ చేయొచ్చు, చేయకపోవచ్చు అది వాళ్ళ ఇష్టం. బట్ మనమేంటంటే ప్రొడక్ట్ నచ్చింది రేపు కొందాము అనుకునేవాళ్ళు గూడా ఓకే. ఆఫర్‌లో అయితే తక్కువకొస్తుందని ఈ రోజే కొంటారనమాట. అట్లా ఇది ఈ కామర్స్ వాళ్ళకి బాగా యూజ్ అవుతది. అలాగే కోర్సెస్ ఎవరైనా ఆఫర్స్ పెడతారు చూడండి. అలాంటి వాళ్ళకి ఇలాంటివి బాగా యూజ్ అవుతాయి. కోర్సెస్ కానీ, సర్వీసెస్ కానీ ఇట్లా ఆఫర్స్ పెట్టేవారికి. అంటే ఒకటేంటంటే ఇంకొకటి మనకి క్లిక్ బైటింగ్ అంటే మన టైటిల్ ఏమో అట్రాక్టివ్‌గా రాసి లోపల కంటెంట్ ఇర్రెలెవెంట్‌గా ఉండకూడదు. లోపల కంటెంట్ ఏదుందో బయట ఆ టైటిల్ కూడా అలానే ఉండాలి. బట్ ఒకప్పుడు ఓకే. సెర్చ్ ఇంజిన్ ఫైండ్ ఔట్ చేయడానికి చాలా టైం పడుతుంది. బట్ ఇప్పుడు ఏఐ టెక్నాలజీతో చాలా ఈజీగా ఫైండ్ ఔట్ చేస్తుంది. మొన్న యూట్యూబ్ అప్‌డేట్ వచ్చిన తర్వాత ఆల్‌మోస్ట్ 11,000 ఛానెల్స్ పైన డిలీట్ అయిపోయినాయి. వాళ్ళ రూల్స్‌ని ఫాలో అవ్వకుండా క్రియేట్ చేసిన క్రియేటర్స్ అందరివి. కాబట్టి మనం మాక్సిమం రూల్స్ ఫాలో అవ్వాలి. కానీ ఇక్కడ ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే వీళ్ళిప్పుడు ఒక రూల్ పెడతారు. ఆఫ్టర్ ఫ్యూ డేస్ తర్వాత వీళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఒస్తాయి. వీళ్ళు రియల్ టైమ్‌లో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అప్పుడేం చేస్తారు అంటే అప్పుడు వాళ్ళు రూల్ మార్చేస్తారు. రూల్ మార్చినప్పుడు మనం ఈ రూల్స్ ఫాలో అవుతూ కంటిన్యూ అయినా కూడా మన వెబ్‌సైట్ అనేది డౌన్ అయిపోతది. లైక్ ఏంటంటే ఫస్ట్ మనకి కీవర్డ్స్ ఉన్నాయి. కీవర్డ్స్ బేస్ మీద అందరూ వెబ్‌సైట్స్ బిల్డ్ చేసుకున్నారు. ఆఫ్టర్ సడెన్‌గా వచ్చేసి కీవర్డ్స్ కాదు సెర్చ్ ఇంటెంట్ అన్నారు. అప్పుడేమైందంటే కీవర్డ్స్ ఉన్నవాళ్ళు కీవర్డ్స్ బేస్ చేసుకొని రాసి అందులో సెర్చ్ ఇంటెంట్ గనుక లేకపోతే వాళ్ళ వెబ్‌సైట్ డౌన్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ వాళ్ళు ఏం చేసుకోవాలంటే ఆ కంటెంట్ మొత్తం రీరైట్ చేసుకొని అప్డేట్ చేసుకోవాలి తప్ప వేరే ఆప్షన్ లేదనమాట. అలాగే తర్వాత మొబైల్ అప్‌డేట్ వచ్చింది. అప్పటి వరకు మొబైల్‌కి సంబంధం లేదు వెబ్‌సైట్స్. ఓన్లీ వెబ్‌సైటు సిస్టమ్స్‌లో గాని, ల్యాప్‌టాప్స్‌లో గాని ఓపెన్ అయితే సరిపోయేది. ఇప్పుడు మొబైల్ అప్‌డేట్ రాగానే అందరి వెబ్‌సైట్స్ మొబైల్ ఫ్రెండ్లీనెస్‌కి చేంజ్ చేసుకున్నారు. లేకపోతే వాళ్ళ వెబ్‌సైట్‌కి ఇండెక్స్ అవ్వట్లేదు. ఇప్పుడేమో రూల్ ఏం తెచ్చారంటే మొబైల్ ఫస్ట్. ఫస్ట్ మొబైల్‌లో ఇండెక్స్ అవ్వాలి. మొబైల్‌లో ఆప్టిమైజ్ అవ్వాలి. మొబైల్ స్క్రీన్‌కి ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి. ఇది పెట్టారు. అప్పటి వరకు లేని వెబ్‌సైట్స్ అప్పుడు అందరూ మళ్ళీ కన్వర్ట్ అయ్యారు. ఇట్లా వాళ్ళు రూల్స్ ఏవైతే వస్తాయో ఆ రూల్స్ ఫాలో అవుతూ మనం కంటెంట్ అనేది క్రియేట్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ వాళ్ళు అప్డేట్ చేసినప్పుడు మనకెలా తెలుస్తుందంటే సడెన్‌గా మన ర్యాంక్ ఫాల్ అన్న అవుతది. లేదు అంటే మనకి సెర్చ్ కన్సోల్ టూల్ ఉంటుంది. ఆ టూల్‌లో అప్డేట్స్ అన్నా వస్తాయి. అవి చెక్ చేసుకుంటూ ఉండాలి మనము ఫ్రీక్వెంట్‌గా. అలాగే ఏ బై బీ టెస్టింగ్ అన్నది. ఈ టెస్టింగ్ అనేది మనకు చాలా టైం పడతది. అంత ఈజీగా రాదు. బట్ ఒక 2 టైప్స్ ఆఫ్ ఆర్టికల్స్ రాసి వాటికి ట్రాఫిక్ ఎలా వస్తుంది, వాటిని పోస్ట్ చేసి 1 వీక్, 10 డేస్ ఒక్కొక్కసారి 1 మంత్ కూడా వెయిట్ చేయాల్సుంటుంది. అట్లా వెయిట్ చేసి ఎట్లాంటి కంటెంట్‌కి ఎక్కువ క్లిక్స్ వస్తున్నాయి అనేది చెక్ చేసుకొని మనం ఆ మోడల్ ఫాలో అవ్వాలి. లైక్ మనకి గూగుల్ అనలిటిక్స్ టూల్‌లో ఈ డేటా అంతా వస్తుంది. ఇది మనం ఆర్టికల్స్ ఆహ్, తీసుకోవాలి అంటే ఫాలో అవ్వాల్సిన రూల్స్. ఈ రూల్స్‌ని మీరు బేస్ చేసుకొని ఆర్టికల్ అనేది రాయాలి. ఇప్పుడు మనకి కొన్ని చోట్ల మనకి లేదు. కాపోతే అక్కడ మనం మాన్యువల్‌గా యాడ్ చేసుకుందాం. లేదంటే ఇక్కడ మనం మళ్ళీ ఇచ్చామనుకోండి రైట్ చేసేస్తది.
సబ్ హెడింగ్స్. ఇక్కడ మళ్ళీ ఇస్తే మళ్ళీ రీరైట్ చేసి ఇచ్చేస్తది మనకి ఆర్టికల్. ఇంతే రైట్ చేస్తుంది కదా! మనం ఇక్కడ ఇప్పుడు ఆన్ పేజ్ యాక్టివిటీస్ చూద్దాము. ఇక్కడ మనము ఇప్పటి వరకు మనం వెబ్‌సైట్ డిజైనింగ్ చేసామంటే అది మనది కాదు. వెబ్‌సైట్ ఎవరైతే వర్డ్‌ప్రెస్ డెవలపర్స్ ఉంటారో వాళ్ళకి రిలేటెడ్. కానీ ఈ రోజు నుంచి మనం చేసేది డిజిటల్ మార్కెటింగ్‌కి రిలేటెడ్. ఇప్పుడు మనము ఇమేజ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఒకటి క్యాన్వా యూజ్ చేసి నేను జస్ట్ సింపుల్ ఇమేజే క్రియేట్ చేస్తాను. అది టైం తీసుకుంటది ఇమేజ్ నీట్‌గా క్రియేట్ చేయాలంటే. ఇక్కడ మనం బ్లాగ్ పోస్ట్ లేదు. ఇట్లా వచ్చింది కదా! జస్ట్ మీరిక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. ఫ్రీ వెర్షన్ ఉంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది పెయిడ్ వెర్షన్ కాబట్టి మనకి యూజ్ అవ్వదు. ఇట్లా మీరు ఇక్కడ నుంచైనా సెర్చ్ చేసుకోవచ్చు. లేదా ప్లెయిన్ తీసుకొని మీరు ఓన్‌గా క్రియేట్ చేయొచ్చు. మనం ఈ టైటిల్ ఉంది. టైటిల్ యాడ్ చేయాలి. ఇట్లా మనం టైటిల్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఫాంట్ సైజ్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి ఫాంట్ స్టైల్స్ ఉంటాయి. ఇవి కావాల్సినట్టు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు దీన్ని. నెక్స్ట్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా మనం ఫాంట్ స్టైల్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ కంప్లీట్ గైడ్ టు గ్రో హెయిర్ ఉంది కదా! ఇది జస్ట్ ఇట్లా యాడ్ చేసుకోవచ్చు ఇది. ఇంకా మనం ఏదైనా కావాలంటే ఇంకా నీట్‌గా చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇవి తీసేసి మన వెబ్‌సైట్ డీటెయిల్స్ యాడ్ చేయొచ్చు. అమ్మాయి జీలకర్ర అలాగే మనం లోగో యాడ్ చేసుకుంటాం. ఇక్కడ మన లోగోని అప్‌లోడ్ చేసి పెట్టుకొని మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా జస్ట్ బేసిక్‌ది క్రియేట్ చేసాము. ఇది వచ్చేసి డౌన్లోడ్ చేసుకొని నెక్స్ట్ ఇప్పుడు మనం వెబ్‌సైట్‌లోకి వెళ్ళాము. వెబ్‌సైట్‌లోకి వెళ్ళి పోస్ట్‌లో యాడ్ న్యూ పోస్ట్. ఇక్కడ మన వెబ్‌సైట్ టైటిల్ అనేది
కాపీ చేసుకొని ఇక్కడ యాడ్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ యాడ్ చేస్తే ఇదేంటంటే మొత్తము వర్డ్ ప్రెస్లోకి వెళ్తుంది. కానీ మనము పేజ్ బిల్డర్ ఎలిమెంటర్ యూజ్ చేస్తున్నాము కాబట్టి ఎలిమెంటర్లోకి ఓపెన్ అయ్యాలి. కానీ ఇక్కడ టైటిల్ యాడ్ చేసినాక మనం పబ్లిష్ చేసుకోవాలి. నెక్స్ట్ పబ్లిష్, నెక్స్ట్ ఎడిట్ విత్ ఎలిమెంటర్. ఇక్కడ మనకి ఎలిమెంటర్ ఇది ఓపెన్ అయింది కదా. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఫ్లెక్స్ బాక్స్ వస్తుంది. ఈ ఫ్లెక్స్ బాక్స్లో మనము ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు మనం కంప్లీట్ టెక్స్ట్ యాడ్ చేస్తాం కాబట్టి ఈ ఫ్లెక్స్ బాక్స్ తీసుకున్నాం సింగిల్ది. జస్ట్ క్లిక్ చేసి ఇక్కడ హెడ్డింగ్ టెక్స్ట్ ఉంది. హెడ్డింగ్ ఆల్రెడీ మనం యాడ్ చేసాము. ఓన్లీ టెక్స్ట్ ఎడిటర్ తీసుకొని ఇక్కడ డ్రాగ్ చేస్తాం. నెక్స్ట్ ఈ కంటెంట్ ఉంది కదా, ఇది మొత్తం కాపీ చేసుకొని మనము నీట్గా అలైన్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం వర్డ్లో పెట్టుకొని మనము ఇవన్నీ ఇట్లా అలైన్మెంట్స్ వస్తాయి కదా, దీంట్లో నుంచి అంతా కూడా అలైన్ చేసుకోవాలి. లేదు అంటే కొంతమంది డైరెక్ట్గా ఇవే యాడ్ చేసేస్తారు, ప్రాబ్లం ఏం లేదు. చాలా వరకు యూజ్ చేస్తున్నారు, బట్ అది క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి. మనం కూడా ఒకసారి యాడ్ చేద్దాం అది. ఇక్కడ యాడ్ అయింది. ఇక్కడ యాడ్ చేసిన తర్వాత మనకి H1 ట్యాగ్ వచ్చేసి టైటిల్ ఉంది. ఇప్పుడు H2, H3 మీద మనం ఫోకస్ పెట్టాలి. ఇప్పుడు మనకి H2, H3 ఎక్కడ ఉందో చూసుకోవాలి. అది యాడ్ అయిందో లేదో కూడా మనం చెక్ చేయలేదు. యాడ్ కాకపోతే నేను యాడ్ చేసేస్తాను. మళ్ళీ ఇది జనరేట్ చేసుకుంటూ కూర్చుంటే టైం అవుతుంది. బట్ మనం ఆర్టికల్ డిజైన్ రైట్ చేసేటప్పుడు మనం కొంచెం టైం అయితే స్పెండ్ చేయాలి. యాస్టీస్గా ఇచ్చింది కాపీ చేసి పేస్ట్ చేయకూడదు. మేబీ ఇందులో ఏదన్నా బ్రాండెడ్ కీవర్డ్స్ వేరే వల్ల యాడ్ అవ్వచ్చు. బట్ మనము ఒక కంపెనీకి రాసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గానే రాయాలి. చాట్‌జీపీటీ ఈజీగా ఇచ్చినా కూడా మనం కొంత టైం స్పెండ్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ పారాగ్రాఫ్లో వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసింది కదా. ఇక్కడ ఇక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ వచ్చేసి మనకి పారాగ్రాఫ్ ఉంది కదా. H1 ఆల్రెడీ టైటిల్, H2 అనేది సబ్ హెడ్డింగ్ ఇక్కడ ఇచ్చాము. నెక్స్ట్ ఇంకొక చోట మనము H3 ఇవ్వాలి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ H3 చేయొచ్చు. ఇంకా రిమైనింగ్ హెడ్డింగ్స్ ఉన్నాయి కదా, వాటన్నిటికీ మనం
H4, H5, H6 ఇట్లా కూడా ఇవ్వచ్చు అనమాట. పారాగ్రాఫ్‌లో ఉన్నాయి కాబట్టి. ఇవి మార్చుకోవచ్చు. ఇవన్నీ కూడా పారాగ్రాఫ్‌లో వచ్చేసినాయి. H4 ఇట్లా ఉన్నాయి. బట్ ఇక్కడ మనం ఇంకొకటేంటంటే బౌల్డ్, ఇటాలిక్, హైపర్ లింక్ ఇవి 3 ఇంపార్టెంట్. ఇప్పుడు ఫస్ట్ మనకి టైటిల్ యాడ్ చేసాం. సబ్ హెడ్డింగ్స్ యాడ్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ బౌల్డ్. ఇక్కడొచ్చేసి ఈ కీవర్డ్ అనేది బౌల్డ్ ఉంది. ఓకే. మనం ఇక్కడ వదిలేయొచ్చు. బట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇంకొక కీవర్డ్ ఉంది. ఈ కీవర్డ్‌ని మనం ఇటాలిక్ చేయొచ్చు. బౌల్డ్ తీసేసి ఇటాలిక్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడుంది కదా! ఇక్కడ దీనికి మనము ఇంటర్నల్ లింక్ ఇవ్వాలి. ఇంటర్నల్ లింక్ అంటే మన వెబ్‌సైట్‌లో లింక్స్ మళ్ళీ మన వెబ్‌సైట్‌కి ఇవ్వాలనమాట. అది ఇంటర్నల్ లింక్. ఇవి కంపల్సరీ ఇవ్వాలి. ఇక్కడ మన బ్లాగ్ ఇవ్వచ్చు. ఇవన్నీ కూడా ఇవ్వచ్చు. అంటే పేజెస్ కూడా ఇవ్వచ్చు. అంటే డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్. ఎగ్జాక్ట్‌గా మనకు అది దొరకలేదనుకోండి. లైక్ మీరు పేజెస్ అయినా ఇవ్వచ్చు. మెయిన్ పేజ్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు మన బ్లాగ్‌లో కొన్ని బ్లాగ్స్ చూద్దాం. ఏది సూటబుల్లో దానికి చూద్దాం. ఇంటర్నెట్ మార్కెటింగ్ అనా, డిజిటల్ మార్కెటింగ్. ఇది ఉంది కదా! దీనికిద్దాం. ఈ లింక్ తీసుకొచ్చి మనం ఇక్కడ ఇద్దాం. లైక్ ఇందాక ఇక్కడ కరెక్ట్‌గా ఉంది. ఈ వర్డ్‌ని ఇద్దాంలెండి. ఇటాలిక్ తీసేసి దీనికి జాబ్ ఓరియెంటెడ్ ట్రైనింగ్ అనేది. దీనికి మనం ఇంటర్నల్ లింక్ ఇచ్చేద్దాము. అలాగా దీనికి కరెక్ట్‌గా సెట్ అవుతది. బట్ ఇదేమో బౌల్డ్ ఉంది. నెక్స్ట్ కీవర్డ్ వచ్చేసి ఇటాలిక్ చేద్దాం దీన్ని. బౌల్డ్ తీసేసి. ఇప్పుడు మనకి అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఎక్స్టర్నల్ లింక్ ఇవ్వాలి. ఈ ఎక్స్టర్నల్ లింక్ అనేది మీరు వేరే వెబ్‌సైట్స్‌ని తీసుకొచ్చి మన వెబ్‌సైట్‌లో యాడ్ చేయాలి. అలా గవర్నమెంట్ సైట్స్ కానీ లేదా ఎడ్యుకేటెడ్ రిలేటెడ్ అంటే లైక్ యూనివర్సిటీస్ అట్లాంటి వాటిని ఇవ్వచ్చు. కానీ మన కాంపిటీటర్స్‌ని మాత్రం ఇవ్వొద్దు. ఎందుకంటే ఇక్కడికొచ్చిన వాళ్ళు ఆ లింక్ క్లిక్ చేస్తే వాళ్ళకెళ్ళిపోతారు. అక్కడ వాళ్ళు ఆ ట్రాఫిక్ అనేది వాళ్ళకి మనం తీసుకొచ్చినట్టు అవుతది. మనం ఇంత వర్క్ చేస్తే అది మన కాంపిటీటర్స్‌కి యూజ్ అవుతది. కాబట్టి కాంపిటీటర్స్ ఇవ్వద్దు. లేదు అంటే మనమే ఒక బ్లాగ్ క్రియేట్ చేసుకొని ఇవ్వచ్చు. కాకపోతే మన ఫేస్‌బుక్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వచ్చనమాట. ఫేస్‌బుక్ లింక్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వచ్చు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత లైక్ ఇక్కడ పబ్లిష్ చేయండి. ఇక్కడ పబ్లిష్ చేసినాక గో టు వర్డ్‌ప్రెస్. ఇక్కడ మనకి సెట్ ఫీచర్డ్ ఇమేజ్ అని ఉంది. మన ఇమేజ్‌కి మనము ఈ కీవర్డ్ ఇవ్వలేదు. ఫైల్ నేమ్‌కు ఇవ్వాలి. డౌన్‌లోడ్ అయిందా చేసి. ఓకే. ఇక్కడొచ్చేసి మనము రీనేమ్ చేయాలి ఈ ఇమేజ్‌కి. ఇది ఫైల్ నేము. ఇప్పుడు ఈ రీనేమ్ చేసిన ఈ ఇమేజ్‌ని మన వెబ్‌సైట్‌లో యాడ్ చేసుకోవాలి. అదే ఫైల్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వచ్చు. అండ్ సెట్ ఫీచర్డ్ ఇమేజ్. ఇక్కడ ఇమేజ్ అనేది సెట్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఇది మనం ప్లగ్‌ఇన్ యాడ్ చేసుకున్నాం కదా! ప్లగ్‌ఇన్ యాడ్ చేసుకోవడం వల్ల ఇలా వచ్చింది. సేవ్ చేసుకొని నెక్స్ట్ ర్యాంక్ మత్ ప్లగ్‌ఇన్ మనం యూజ్ చేస్తాం ఎస్‌సిఓ పర్పస్. ఈ ఎస్‌సిఓ చేయాలంటే కంపల్సరీగా మనము ప్లగ్‌ఇన్ అనేది యూజ్ చేయాలి. అది ర్యాంక్ మత్ కానీ, ఆల్ ఇన్ వన్ ఎస్‌సిఓ కానీ, ఎస్‌సిఓ యోస్ట్ కానీ యూజ్ చేయొచ్చు. వాటన్నిటికన్నా కూడా మనకి ర్యాంక్ మత్ కొంచెం ఈజీగా ఉంటుంది. బావుంటుంది కాబట్టి నేను ఇది యూజ్ చేస్తున్నాను. ఇక్కడ క్లిక్ చేసాం. కానీ ఇక్కడ మనము ఫోకసింగ్ కీవర్డ్ అన్నాం. మెయిన్ కీవర్డ్ అన్నాం కదా! టార్గెటింగ్ కీవర్డ్, ఫోకసింగ్ కీవర్డ్, మెయిన్ కీవర్డ్ ఇది ఇక్కడ ఇచ్చేసాం. ఇక్కడ ఇవ్వగానే మనకి 68 వచ్చింది. మళ్ళీ ఇంకా మిగతా ఎందుకు రాలేదు అంటే ఫోకసింగ్ కీవర్డ్ నాట్ ఫౌండ్ ఇన్ ద మెటా డిస్క్రిప్షన్. మెటా డిస్క్రిప్షన్‌లో కనిపించట్లేదు. అంటే మనం మెటా డిస్క్రిప్షన్ యాడ్ చేయలేదు. క్లిక్ చేసినాం.
ఇక్కడ టైటిల్ అనేది చాలా పెద్దగా ఉంది. ఈ కంప్లీట్ గైడ్ అనేది ఇదంతా కనిపించట్లేదు. బట్ ఎనీహౌ మనం ఓకే అంటే ఉంచొచ్చు. లేదంటే డిలీట్ చేసేసి ఇక్కడ మనం ఎంతవరకు కావాలో అక్కడ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఆటోమేటిక్‌గా వాళ్ళే ఇచ్చేస్తారు సింబల్స్ తోటి. ఇలా ఉన్నది మనం యాక్సెప్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనకు దీనికి మెటా టైటిల్ కావాలి. మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్ ఇక్కడ లేదు. మనము రాయొచ్చు. లేదంటే ఇక్కడే మెటా డిస్క్రిప్షన్. ఇక్కడొచ్చేసి వచ్చింది. ఇక్కడొచ్చేసి ఈ కాపీ చేసుకొని దీన్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇది మెటా డిస్క్రిప్షన్. వచ్చింది కదా! జస్ట్ క్లోజ్ చేస్తే ఇక్కడ 70కి ఇంక్రీజ్ అయింది. జస్ట్ సేవ్ చేయండి. 70కి వచ్చింది. ఇంకా ఇక్కడ మనకి ఏమేమి ఎర్రర్స్ ఉన్నాయో చూపిస్తుంది. ఇది ఓకే. బట్ అడిషనల్‌గా 4 ఎర్రర్స్ ఉన్నాయన్నమాట. మనకి ఫోకసింగ్ కీవర్డ్ హెడ్డింగ్స్‌లో ఉంది. ఫోకసింగ్ కీవర్డ్ ఇమేజెస్ ఆల్ టెక్స్ట్‌లో ఉంది. కీవర్డ్ డెన్సిటీ అనేది 0.07 ఉంది. కీవర్డ్ డెన్సిటీ మనం ఇంక్రీజ్ చేయాలి. అంటే యావరేజ్‌గా ఉంది. ఇంక్రీజ్ చేయాలి. అలాగే యూఆర్ఎల్ వచ్చేసి 107 క్యారెక్టర్స్ ఉంది. ఇక్కడ మనం ఇది ఎక్కడ ఎడిట్ చేయాలంటే ఈ స్నిప్పెట్‌లోనే మనకి ఇక్కడ ఉంది కదా! జస్ట్ ఇవన్నీ కూడా కంప్లీట్ గైడ్ ఇక్కడ వరకు ఉంచేసి రిమైనింగ్ తీసేయొచ్చు. ఇది కూడా మనకి ఎర్రర్ కనపడుతుంది. లేదంటే ఇక్కడ వరకే ఉంచేసి ఇది కూడా తీసేయొచ్చనమాట. ఇది కూడా తీసేయొచ్చు. ఇట్లా మనం యూఆర్ఎల్ ఎంతవరకు కావాలో అంతవరకు ఇవ్వచ్చు మనం. నెక్స్ట్ యూఆర్ఎల్ అనేది ఓకే. గుడ్ అయింది. తర్వాత నో ఔట్ బౌండ్ లింక్స్. అంటే మనము ఎక్స్టర్నల్ లింక్ ఇవ్వలేదు. అందుకని ఇది చూపిస్తుంది. వి ఫౌండ్ 0 ఔట్ బౌండ్ లింక్స్ అంటే ఒక ఔట్ బౌండ్ లింక్ ఇవ్వమని అడుగుతుంది. ఇప్పుడు ఒక బ్లాగ్ ఉంది మనది. అదే యాడ్ చేద్దాము. జస్ట్ అదే ఊరికే కంటెంట్‌లో యాడ్ చేద్దాం. అలాగే కీవర్డ్స్ కూడా యాడ్ చేద్దాం. రీడ్ ఇన్ తెలుగు అని. తెలుగు అని పెట్టేసి ఇక్కడ మనం లింక్ యాడ్ చేస్తున్నాం. అవుట్ బౌండ్ లింక్. అలాగే కాల్ టు యాక్షన్ బటన్ కూడా ఇక్కడైతే అప్డేట్ చేసాం. అలాగే నెక్స్ట్ కీవర్డ్స్ డెన్సిటీ తక్కువ ఉంది అన్నారు. మన కీవర్డ్ డెన్సిటీ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. ఎక్కడెక్కడ యాడ్ చేయగలుగుతామో ఇంకో 1 or 2 కీవర్డ్స్ యాడ్ చేసి చూద్దాం దీంట్లో. ఇక్కడ ఉంది కదా! ఇక్కడ కూడా మనం వాట్ ఈజ్ ఇంటర్నెట్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ ఇట్లా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకు వద్దు అనుకుంటే ఇంకొక కీవర్డ్ అనేది యాడ్ చేసాం ఇక్కడ. బాడీ ఆఫ్ ద కంటెంట్లో రావాలి. టాప్ ఇంటర్నెట్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్. ఇట్లా మనం
ఇంకొన్ని కీవర్డ్స్ అనేవి ఎక్కడ సూటబుల్ ఉంటాయో అక్కడ యాడ్ చేసుకోవచ్చు. బట్ మాన్యువల్‌గా మన ఇష్టం వచ్చినట్టు యాడ్ చేయొద్దు. ఎక్కడ సెట్ అవుతాయో అక్కడ చూసుకొని యాడ్ చేసుకుందాం. లేదంటే మనం వదిలేయొచ్చు. అన్ని సార్లు మనకు సెట్ అవ్వకపోవచ్చు సేమ్ కీవర్డ్. జస్ట్ మనం పబ్లిష్ చేద్దాం. నెక్స్ట్ ఇంతవరకు కంప్లీట్ అయింది. $79 వచ్చింది. ఇక్కడొచ్చేసి ఇక్కడ 1 ఎర్రర్ ఉంది. మనకి ఏఐ కంటెంట్ ఇంకా యూజ్ చేయమని 2000 వర్డ్స్ అట్లా అడుగుతున్నారు కదా! అందుకోసం చూపిస్తుంది. ఇది ప్రాబ్లమ్ ఏం లేదు. మన టైటిల్ రీడబిలిటీ ఏంటంటే టైటిల్ డస్ నాట్ కంటైన్ ఏ పాజిటివ్ ఆర్ నెగెటివ్ స్టేట్మెంట్ ఏం లేదన్నాడు. అది అవసరం లేదు అన్నిటికి. మరి యూజ్ ఎస్‌ఈఓ డస్ నాట్ కంటైన్ నంబర్స్ అన్నాడు. ఆ నంబర్స్ కూడా మనకు దీనికి ఎగ్జిస్ట్ కాదు. కాబట్టి ఇది ప్రాబ్లమ్ ఏం కాదు. ఆల్మోస్ట్ 79 వచ్చేసింది. మనం ఇంకొన్ని వర్డ్స్ యాడ్ చేసినా ఇవన్నీ కూడా కీవర్డ్స్ డెన్సిటీ 9.3 ఉంది. అది 93 ఉంది. 0.93 మనం ఇంకొక వర్డ్ గనక యాడ్ చేసామనుకో మనకిది ఇంక్రీజ్ అవుతది. అప్పుడు మనకి 80 వచ్చేస్తది. మనము ఇంకా కంప్లీట్‌గా మనం ఎస్‌ఈఓ పర్పస్ ఆప్టిమైజ్ చేసినట్లే. ఇప్పుడు మన వెబ్‌సైట్‌ని చెక్ చేసుకొని ఇక్కడ మన ఆర్టికల్ అనేది వచ్చేసింది. మన బ్లాగ్ అనేది. ఈ బ్లాగు ఇంకా మనకు రెడీ అయిపోయిందనమాట. ఇట్లా మనము కంటెంట్‌ని ఆప్టిమైజ్ చేసుకుంటాము. ఒకసారి మీరు కూడా ఇలా క్రియేట్ చేసి ఆల్రెడీ మీకు డొమైన్ ఇచ్చాను కాబట్టి అక్కడ చేయండి. నెక్స్ట్ మీకు డొమైన్ ఇచ్చిన తర్వాత మీరొచ్చి చేద్దురు గాని ఇవి. అంటే మీకు ఇమేజెస్ అంటే డిజైన్ నేర్పించాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేసి చేసుకోవచ్చు. ఓ ఇమేజ్. లేదంటే క్యాన్వా టూల్ కూడా నేర్చుకుంటా అంటే ట్రై చేయొచ్చు. ఓకే అండి. ఓకే. ఒకసారి మీరు సేమ్ ఈ స్టెప్స్ ఫాలో ఓకే. అవ్వండి. ఒకవేళ మీకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి వీడియో చూసి మీరు ఫాలో అవ్వండి. అప్పటికి రాకపోతే రేపు క్లాస్‌లో అడగండి. హ్మ్. మేడం ఒకసారి దాంట్లో అప్డేట్ ప్రీవియస్ క్లాసెస్ చేశానండి. నిన్నటికి మీకు మొన్న ఒకసారి పంపియలేదు. ప్లే లిస్ట్ ఉంది కదా! అందులోకెళ్ళి సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే నాకు కొన్ని టైమ్స్ అది ఓకే.